ధర వివాదం మరో మలుపు తిరిగింది. మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని గిరిజన పోరాట కమిటీ నేత లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కొందరు అధికారుల్ని ప్రతిపాదులుగా చేర్చారు. వీరందరూ ఈ నెల 26న హాజరు కావాలని లోకాయుక్త ఆదేశించింది. కన్నెధార వివాదంపై లోకాయుక్తను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కన్నెధార పోరాట కమిటీ నేత ముఖలింగం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గత కలెక్టర్ శ్రీకాంత్, సీతంపేట గత తహసీల్దార్ ఆర్ఆర్ కృష్ణారావు, అప్పటి మండల సర్వేయర్ దుగ్గారావు, గనుల శాఖ డైరెక్టర్ను ప్రతివాదులుగా చేర్చారు. జనవరి 11న ఫిర్యాదు స్వీకరించిన లోకాయుక్త ఈ నెల 26 ఉదయం 10:30కు హాజరు కావాలని ఆదేశించింది. నిరుపేద గిరిజనులు జీవనోపాధికి దూరమవడానికి ఆ అధికారులే కారణమని ముఖలింగం ఫిర్యాదులో పేర్కొన్నారు. కన్నెధార కొండపై 289 సర్వే నెంబర్లో గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి A1 నోటీసు అంటించలేదని, దండోరా వేయలేదని, ఎలాంటి పంచాయతీ తీర్మానం లేదని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించలేదని వివరించారు. వీటిని వదిలేసిన రెవెన్యూ యంత్రాంగం మంత్రి ధర్మానకు తలొగ్గి లోకాయుక్తను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. ధర్మాన తనయుడికి కేటాయించిన గ్రానైట్ క్వారీలో 21 మంది గిరిజనులకు డి పట్టాలున్నాయని, వాటిలో పంటలు సాగు చేస్తున్నట్టు సీతంపేట తహసీల్దార్ కలెక్టర్కు సమాచారం పంపారు. దీన్ని లోకాయుక్తకు సమర్పించిన నివేదికలో పొందుపరచకపోగా ఈ ప్రాంతాన్ని బీడుగా పేర్కొనడంపై ఫిర్యాదుదారు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఓసీ ఇచ్చిన ప్రదేశానికి 120-165 మీటర్ల దూరాల్లోనే ప్రభుత్వ ఉపాధి హామీ పథకం కింద చెరువులు తవ్వించిన విషయాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు.